నేడే ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త బాబా ఆమ్టే వర్ధంతి. బాబా ఆమ్టేగా గుర్తింపు పొందిన మురళీధర్ దేవీదాస్ ఆమ్టే నిరుపేదల, అనార్థల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తులను అంటరాని వారిగా చూసే రోజులలో వారిని హక్కున చేర్చుకొని ఆశ్రమము కల్పించి గొప్ప మానవతావాది. ఈయన డిసెంబర్ 6వ తారీఖు 1914లో మహారాష్ట్రలోని వాగ్దా జిల్లా హింగన్ ఘాట్లోని ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరిది ఆగర్భ శ్రీమంత కుటుంబం కాబట్టి 20 సంవత్సరాల వరకు ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆ చిన్న వయసులోనే ఆయన న్యాయవాది వృత్తి చేపట్టారు. ఆ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధుల మీద పెట్టినటువంటి కేసుల తరపున వాదించిన న్యాయవాది ఈయన క్రమంగా మహాత్మా గాంధీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై కొంతకాలం సేవాక్రమం ఆశ్రమంలో గడిపారు. ఈయన తన జీవిత చరమాంకం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. కాలక్రమంలో దేశంలో పాతుకపోయిన అన్యాయాలు, అసమానతలు పై పోరాటం సాగించారు. ఈయన అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. అయితే ఈయన జీవితాన్ని మాత్రం మలుపు తిప్పింది ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు. కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని చూసి ఆయన చలించిపోయారు. కుళ్ళిన చర్మముతో అతన్ని చూసి ముందు భయపడిన తరువాత ఆలోచనలో పడ్డారు. దేశంలో పేదలకు ఎందుకు ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనతో పుట్టికొచ్చిందే ఆనందవన్. స్థాపించిన 3 ఆశ్రమంలో ఇది మొదటిది. చంద్రపూర్ జిల్లా వరోరా వద్ద 1951లో ఆనందవన్ అనే పేరుతో ఆశ్రమాన్ని స్థాపించారు. ఆనందవన్ అంటే ఆనందపు అడవి అని అర్థం. అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో తొలుత ప్రారంభించి అది క్రమంగా పెద్దది చేసి నేడు 500 ఎకరాలకు విస్తరింపచేశారు. సమాజం నుంచి వెలివేసిన కుష్టు రోగులను హక్కున చేర్చుకొని చేరదీశారు. వారితో పాటే తాను కూడా అక్కడే ఉంటూ కుష్టి వ్యాధులపై ఉన్న జనములో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కుష్టు అంటే అంటురోగమని, వారిని తాకిన ఆ వ్యాధి సోకుతుందని ప్రచారం ప్రబలంగా ఉన్న సమయంలో ఆయన ఆ వదంతులకు అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నం చేశారు. ఒక కుష్టి రోగి యొక్క రక్తాన్ని శరీరంలో ఎక్కించుకొని ఇది వ్యాధి రాదు ఒకరి నుంచి ఒకరికని నిరూపించారు. కుష్టు రోగుల కోసం సోమనాథ్, అశోక్ వన్ లాంటి ఆశ్రమాలు కూడా స్థాపించారు. సమాజ సేవ విషయంలో ఆనందవన్ ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఈ సేవలకు గుర్తుగా బాబా ఆమ్టేకు 1983 డేవియన్ డట్టన్ లెప్రసీ సంస్థ అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం ఆనందవన్ ఆధ్వర్యంలో 2 పెద్ద హాస్పిటల్స్, ఒక యూనివర్సిటీ, అందుల కోసం ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. దీనితో పాటు అనాథాశ్రమం కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 10,000 మంది పైగా ఈ ఆశ్రమం పొందుతున్నారు. ఈయన చివరి శ్వాస వరకు ఆనందవన్లోనే గడిపి 2008 ఫిబ్రవరి 9వ తారీఖున కన్నుమూశారు. ఈయన ఆదివాసీల కోసం అనేక ఉద్యమాలు చేసి వారికి వ్యవసాయ భూములు, వారి హక్కుల కొరకు అనేక పోరాటాలు చేసినటువంటి మనిషి. ఈయనను ఆదివాసులు దేవుడిగా కొలుస్తారు. ఈయన పర్యావరణ పరిరక్షణ కొరకు అనేక పోరాటాలు చేశారు. వాటిలో ముఖ్యమైనది నర్మదో బచావో, తెహ్రీ డ్యామ్ లాంటి వాటిని. వీటి నిర్మాణాలు చేయటం కోసము అటవీ భూములను అనేకం నాశనం చేశారు. దీని పర్యవసానంగా అప్పుడప్పుడు ఈ వరదలు రావటం, వరద ముంపు ప్రాంతాలు అయినటువంటి వాటిలో నిరాశ్రయులుగా జనం మారిపోవటం, తర్వాత కొన్ని వేల మంది చనిపోవటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈయన ప్రభుత్వం నుంచి అనేక వందల ఎకరాలను పొలాన్ని కేటాయింపు చేసుకుని వాటిలో అనాథలైన మరియు వ్యాధిగ్రస్తులైన వారితో సేద్యం చేయించి వాటిలో ఉత్పాదకతను పెంచారు.
అనాథలను వారి కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా జీవన విధానాన్ని నేర్పారు. వీరితో పాటు వీరి భార్య, 2 కుమారులు అనాథలకు సేవలు చేసుకుంటూనే వారితో గడిపారు. వీరిని నోబెల్ బహుమతితో సమానమైన రామన్ మెగాసెస్ అవార్డుతో పాటు అనేక అవార్డులు వచ్చాయి. మన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి అవార్డులతో ఇవన్నీ సత్కరించింది. ఇలాంటి సంఘ సేవను, మానవతావాదిని, పర్యావరణవేత్తను, సాహిత్యవేత్తను, దానగుణం కలిగిన నిఖార్సైన భరతమాత ముద్దు బిడ్డ ఇంకొకసారి స్మరించుకుంటూ నివాళులు అర్పిద్దాం. రచన మనకు పంపించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ, మాచర్ల.